అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పెండింగ్ బిల్లులు మంజూరయ్యేలా చూడాలన్నారు రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వెంటనే బిల్లులు చెల్లించాలంటూ హిమాయత్నగర్లోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అధికారులు సిబ్బంది లోపలికి వెళ్లకుండా గేటు ముందు పడుకొని నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు నేతలు. సర్పంచ్లకు ఒక పెండింగ్ బిల్లు ఇవ్వకపోవడం చాలా ఈ ప్రభుత్వం దురదృష్టకరం. ఎందుకంటే ఎక్కడనైనా ఎప్పుడైనా ఏ ఎన్నికలలో కూడా ఉన్న ప్రజాప్రతినిధి సొంతం డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లు, డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీఓ, ఎంపీడీఓ కానించాలి మాకు మెమోలు జారీ చేసాం అభివృద్ధి పనులు చేయకపోతే అని చెప్పిన ఈ అధికారులు ఇవాళ దాదాపు ఈ మా పదవి కాలం అయిపోయి 7 నెలలు దాటింది. అయినా కానీ ఇప్పటిదాకా ఈ అధికారులు మా పెండింగ్ బిల్ల పైన ఎటువంటి స్పందిస్తలేరు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పంచాయరాజ్ కమిషనర్ ఆఫీస్ కాడ వినతి పత్రం ఇవ్వాలని మా సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో మేము వీడికి రావడం జరిగింది. సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై, ఈ అధికార యంత్రాంగం పైన బాధ్యత ఉన్నది. కాబట్టి మేము తెలియజేసేందుకే ఇలా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మేము ఇంకా ఈ ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తాన్ మీద ప్రభుత్వాన్ని కూడా పక్కదో పట్టించి మా పెండింగ్ బిల్లు ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆపింది అనేది క్లియర్ గా తెలుస్తుంది. గారి వైఖరి, పంచాయతీరాజ్ కమిషనర్ గారి వైఖరి, సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద స్పందించిన పెండింగ్ బిల్లును, గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును, అధికారులు సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై అధికారులు, గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్